ఇదిగో నైట్ నువ్వు చేసిన యుద్ధానికి ఇదిగో ఎనర్జీ కోసం ఫ్రూట్స్ తిను. నీకు ఇంక ఎనర్జీ కావాలి కదా. నీకు ఎనర్జీ ఉండాలి కానీ ఆటోమేటిక్గా నాకు కూడా ఉంటుంది ఎనర్జీ. అవునా? ఓన్లీ నైట్ అయినా లేక పగలు కూడా? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. అయితే ఇప్పుడు అర్థం వచ్చేందుకు ఓకే. నువ్వు ఫస్ట్ తిను. అయితే వెళ్తాను బెడ్రూమ్కి. ఎప్పుడు బెడ్రూమేనా? ఏదైనా కొత్తగా ఆలోచించవచ్చు కదా. నాకంతా తెలియదు. అది ఎప్పుడు నువ్వు రొటీన్గా ఉంటావేంటి? వెరైటీగా ఏదైనా కొత్తగా ఏం చూడవా నువ్వు? చెప్పు. ఓకే అయితే నాకంతా తెలుసు కదా, నేను చెప్తా ఎక్కడ చేద్దామని. ఓకే తిను. ఇంకా రెడీయా యుద్ధానికి? లేదు. ఇప్పటిదాకా చేస్తూనే ఉన్నావు కదా, ఇంకా అసలు మ్యాట్రిక్ ఎప్పుడు వస్తావు? నువ్వేమో కొత్త కొత్త యాంగిల్స్ చెప్తున్నావు, అందుకే ఆలోచిస్తాను. ఆలోచించింది చాలు, అసలు మ్యాటర్కి రా ఇంకా. సరే. అబ్బా ఏం ఊపినవురా, యాపిల్స్ బాగా పని చేసినాయి. ఓకేనా? ఏమో అనుకున్నా కానీ గట్టోడివే. మరి మామూలుగా ఉండదు మనతో. కానీ హెల్మెట్ లేకుండా కదా. ఏం పర్లేదు. అంతే అంటావా? అంతే. సరే అయితే అంతేనా? ఇంకో 2 వేద్దాం. అమ్మో వద్దు, రేపు ట్రై చేద్దాంలే, నాతో కాదు ఇప్పుడు. అయితే ఓకే. నీకోసమే రెడీ అవుతున్నా. అవునా? ఎందుకు నేను చూసిన అవునా? ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదు ఇవాళ? ఎందుకు? నువ్వు ఉన్నావు కదా. నా గురించి ఇక్కడే ఉండిపోతావా ఏంటి ఇవాళ? నువ్వు ఇచ్చినంత సుఖం మా భార్య కదా, ఎందుకు? ఏమో ఆమెనే అడుగు, వెళ్ళి చెప్తుంది. నువ్వు చెప్పు. నేనేం చెప్తా, ఆమెనే చెప్తుంది, అడుగు. అడిగితే నేను నీకు పెళ్లి చేస్తాను. సరే మరి ఇంకేంటి, మొదలు పెడదామా? ఇటు
ఏంట్రా రోజు రోజుకు ఇంత స్పీడ్ అయిపోతున్నా? నీ ట్రైనింగ్ కదా. అవును, కానీ మనం నువ్వు హెల్మెట్ లేకుండా చేస్తున్నావు. ఏమన్నా ప్రాబ్లం అయితే? నేను చూసుకుంటాలే. ఏం చూసుకుంటావో ఏంటో. వచ్చిన కొత్తలో ఎంత సైలెంట్గా ఉండేవాడివి, ఇప్పుడు ఎందుకు అంత ఫాస్ట్గా అయిపోతున్నావు? మొత్తం నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ వల్లనే. చాలు చాలులే. బుజ్జి, ఏమైంది బుజ్జి? చెప్పు బుజ్జి, ఏమైంది? నా కోసం రోజు రెడీగా ఉండేదానివి, ఈరోజు ఏమైంది? చెప్పు బుజ్జి, ఏమైంది? అరే ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి? ఏమైంది చెప్పు, నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏమైంది అంటావేంటి? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా? అవునా? అవునా అంటావేంటి? నిజం చెప్తున్నావు నువ్వు? నిజమే చెప్తున్నా, కావాలంటే చూడు. ఆ రోజు వద్దు వద్దు ఏదైనా మాట్లాడుకుంటే నా మాట విన్నావా? ఇప్పుడు నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. బుజ్జి, ఫస్ట్ నీకు అకౌంట్కి డబ్బులు పంపుతా, నువ్వు ఏదైనా చేసేస్తా. మా వైఫ్కి తెలిసిందనుకో, నీకు తిరగడి నాకు తిరగడి. నీకు డబ్బులు వచ్చాయి చూసుకో బుజ్జి. ఏడవకు బుజ్జి. సరే నేను వెళ్ళేసి వస్తాను. ప్రెగ్నెన్సీయా తొక్క, వీడి వల్ల నాకు 2 లక్షల లాభం.